6వ తారీఖు ఉదయం సుమారు 12:30కి ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారు మహబూబాబాద్ పార్లమెంట్లోని నర్సంపేట నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీతారాం నాయక్ గారి గెలుపు కోసం ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి రాబోతూ ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గం, నర్సంపేటకి చుట్టుపక్కలున్న కొన్ని నియోజకవర్గాల నుంచి ఇక్కడికి ఈ సభకి జన సమీకరణ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి కనుక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూసినట్లయితే మోడీ గారి ప్రభుత్వం భారతదేశానికి మోడీ గారి నాయకత్వం అవసరం అనేది ఇలా భారతదేశ ప్రజలు ముక్త కంఠంతో వినిపిస్తూ ఉన్నారు. ఈ 15 రోజుల్లో జరిగినటువంటి పోలింగ్ సరళి కనుక చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఏదైతే 400 సీట్లకు గెలుచుకోవాలనే ఒక సంకల్పంతో ఒక టార్గెట్తో ముందుకు పోతూ ఉందో ఎటువంటి అనుమానం లేకుండా 400 సీట్లకు దగ్గరలో భారతీయ జనతా పార్టీ గెలవటానికి అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలు దరిదాపుల్లో కూడా లేవు. ఉత్తరప్రదేశ్ నుంచి గాంధీ కుటుంబం నుంచి పోటీ చేసినటువంటి గాంధీ కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీ గారు పోయి ఇవాళ కేరళలో పోటీ చేసే పరిస్థితి వచ్చిందంటే మా సొంత రాష్ట్రం, మా సొంత నియోజకవర్గం అనుకున్నటువంటి స్థానాల్లో కూడా ఈరోజు వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఒక ఉత్తరప్రదేశ్లోనైతే దాదాపు ఏమన్నా 1-2 సీట్లు జారిపోయి వేరే పార్టీలు గెలుస్తాయో కానీ సుమారు 84 సీట్లున్న ఉత్తరప్రదేశ్లో ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. అంతేకాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈసారి సౌత్లో కూడా అన్యూన్యంగా తమిళనాడులో కూడా సుమారు 6 స్థానాలు తమిళనాడులో గెలిచే అవకాశం ఉంది. తెలంగాణలో 4 స్థానాలతో ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకా 8 స్థానాలు అదనంగా రేపు గెలుచుకోవడానికి అవకాశం ఉంది. ప్రజల్లో, యువతల్లో, చదువుకున్న వాళ్ళల్లో ఈ దేశానికి మోడీ గారి నాయకత్వం కావాలి, ఏ స్వార్థం ఆశించకుండా ఈ దేశమే నా కుటుంబం, ఈ దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులు అనే సంకల్పంతో ఇవాళ భారతదేశ ప్రజలు మోడీ గారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. అంతేకాదు ఇది 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత భారతదేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. యావత్ ప్రపంచ దేశాలు ఇవాళ భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. మోడీ గారు మళ్ళీ రావాలి, భారతదేశానికి మోడీ గారి నాయకత్వం ఎంత అవసరమో ప్రపంచ దేశాలకు కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి భారతదేశానికి మోడీ గారి నాయకత్వం ఎంత అవసరం. ప్రపంచ దేశాలు కూడా అగ్రదేశాలు, ప్రపంచంలో అగ్రదేశాలు అటువంటి దేశాలు కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అవటం ఎంత ముఖ్యమో ప్రపంచ దేశాలకు కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించాలి. ఇరు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు కానీ, ఇరు దేశాల మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు కానీ మరి నరేంద్ర మోడీ గారి పాత్ర ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది భారతదేశం ప్రజలు, ముఖ్యంగా చదువుకున్నటువంటి యువతులు చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు రావాల్సిందే, భారతదేశానికి అవసరం అనేది. 1 కాదు 2 కాదు, నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో ప్రధానమంత్రి స్థానంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రాన్ని వచ్చేసి ఇలా భారతదేశంలో మొదటి స్థానంలో కూర్చోబెట్టి దేశ ప్రధాని అయిన తర్వాత భారతదేశాన్నే ప్రపంచ దేశంలో
రాబోయే 5 సంవత్సరాల్లో 2029 వరకు కనీసం ప్రపంచ దేశాల్లో 2-3 స్థానాల్లో ఈ ప్రపంచ పటంలో భారతదేశంలో ఉన్నటువంటి యువకులకు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు కానీ నిరుద్యోగులకు కానీ ఒక సంకల్పంతో జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత ఒక కొత్త రకమైన పరిపాలన సాగించడానికి కంకణం కట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. ఏమిటి ఆ కొత్త రకమైన పరిపాలన? నరేంద్ర మోడీ గారు ఈ మధ్య చాలా సందర్భాల్లో కూడా మనకి బాత్లో కానీ కొన్ని చోట్ల పబ్లిక్ మీటింగ్లో కూడా ఆయన చెప్తా ఉన్నారు, నా మైండ్ నిండా కొత్త ఆలోచనతోనే ఉన్నాను. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి యువతకి ఎవరైతే ఇతర దేశాలకు పోయి చదువుకుంటూ ఉన్నారో, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో, ఉపాధి కోసం పోతూ ఉన్నారో, ఇంత పెద్ద విశాల భారతదేశంలో మనకు అన్ని వనరులటువంటి ఈ దేశంలో ఈ భారతమాత గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఇక్కడనే వాళ్ళకి సరైన ఉపాధి కల్పించాలనేది నా మొదటి జీవితాశయం. ఆ సంకల్పంతో నేను వాళ్ళకి ఉపాధి కల్పించగలుగుతాననే నమ్మకం నాకు ఉంది. మనం ఇక్కడ చదువుకొని ఎక్కడ పోయి శ్రమ పడాల్సిన అవసరం లేదు. మన భారత భూభాగం మీదనే, ఈ గడ్డ మీదనే మన పిల్లలకి భవిష్యత్తు ఉంది. ఈ అందరికీ తెలుసు, ప్రపంచ దేశాలకు తెలుసు, భారతదేశ ప్రజలకు తెలుసు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చేస్తే 8 రోజులు యుద్ధాన్ని ఆపిచేసి అక్కడ చదువుకున్నటువంటి మన పిల్లల్ని ఏ రకంగా తీసుకొచ్చారనేది మీకు మాకు అందరికీ జగమెరిగిన సత్యం. సో ఈ సంకల్పంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీ పోషించింది. ఈ 2 పార్టీలను వెనక బెంచ్లోకి నెట్టేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన స్థానాల్లో, ఎలాంటి సందేహం లేదు మాకు, చరిత్ర సృష్టించబోతూ ఉంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు వన్ సైడ్గా ఏకపక్షంగా గెలవబోతూ ఉన్నారు. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి, మన ప్రాంతానికి వచ్చేసి వాళ్ళ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే పరిపాలన చేస్తూ ఉన్నాయో, ఉత్తరాఖండ్ సీఎం అంటే ఉత్తరాఖండ్లో ఎందుకు ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారు, అక్కడ ముఖ్యమంత్రి స్థానం, అక్కడ ప్రభుత్వం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎందుకు అవ్వకూడదనే ఒక సంకల్పంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. రేపు 8వ తారీఖు నాడు మన మాజీ గవర్నర్ తమిళసాయి గారు కూడా, శ్రీమతి తమిళసాయి గారు కూడా బహుశా ములుగు కానీ మహిబాద్ కానీ వస్తారని కూడా ఇప్పుడిప్పుడే మాకు సమాచారం అంతా ఉంది. అంటే అందరూ కూడా తెలంగాణ ప్రజానీకానికి మెప్పించి ఒప్పించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలకు ఒక పిలిపియటానికి వీళ్ళందరూ కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. రేపు ఉదయం 12:30 ప్రాంతంలో ఈ సభ ప్రారంభోత్సవం కాబోతూ ఉంది. దీనికోసమే ఈరోజు మీడియా మిత్రుల్ని ఇక్కడికి పిలవటం జరిగింది.